వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఒక ఫేస్బుక్ పోస్ట్ తెలంగాణలో సంచలనం సృష్టించింది. ఒక సాధారణ రైతు మారుమూల గ్రామం నుంచి పెట్టిన ఫేస్బుక్ పోస్టు ఆధారంగా స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ విషయం చివరకు రెవెన్యూ శాఖ రద్దు వరకు వెళ్ళింది. అసలు రెవెన్యూ శాఖలో గందరగోళం ఏంటి? ముఖ్యమంత్రి ఎందుకు సీరియస్ అయ్యారు? గత 2 రోజులుగా పరిణామాలు రెవెన్యూ శాఖ చుట్టే తిరుగుతున్నాయి. ఎందుకు తిరుగుతున్నాయి ఏంటి అనే అంశాలను మనతో చర్చించడానికి మటన్ శివశంకర్ రెవెన్యూ అసోసియేషన్ స్టేట్ మాజీ అధ్యక్షులు మనతో ఉన్నారు. నమస్తే సార్. అంటే ముఖ్యంగా చూసినట్టయితే రెవెన్యూ శాఖలో జరుగుతున్న పరిణామాలు అంటే ఆందోళన కలిగిస్తున్నాయి. మరోవైపు సీఎం లాంటి స్థాయి వ్యక్తి రెవెన్యూ శాఖలో అవినీతి ఉంది అంటూ వ్యాఖ్యలు చేశారు. దీని పరిణామాలు ఎలా ఉంటాయంటారు? సో దీనికి ముందు మనం కొంచెం మూలాలకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. యాక్చువల్గా అంటే ఎక్కడైతే భూమి ఉందో అక్కడ రెవెన్యూ శాఖ ఉన్నట్టు. పేరు ఏదున్నా రెవెన్యూ భూమికి సంబంధించినటువంటి పరిపాలన చూడాల్సిన అవసరం రెవెన్యూ శాఖకు ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మిగతా జనరల్ పబ్లిక్ ఏదైతే అవసరం ఉందో ప్రతి అంశం కూడా రెవెన్యూ శాఖతో ముడిపడి ఉంది. ఈరోజు ఒక క్రిమినల్స్, దొంగలు అట్లాంటి వాళ్ళందరూ పోలీస్ స్టేషన్కి వెళ్తే తల్లిలా కాపాడాల్సిన రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రతి పనికి కూడా రెవెన్యూ శాఖకు పైన ప్రజలు ఆధారపడినారు. ఇవాళ రైతులను తీసుకున్నట్టయితే ఏ చిన్న సమస్య వచ్చినా ముందుగా వెళ్ళేది ఎంఆర్ఓ కార్యాలయానికి లేదా విఆర్ఓ దగ్గరికి. దురదృష్టవశాత్తు 1984లో ఈ రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా కూకుడు వేలతో పీకేయడం జరిగింది. ఒక వ్యవస్థను పీకేస్తున్నప్పుడు దానికి మరింత ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉంది. కానీ ఆ రోజు చేసినటువంటి ప్రభుత్వం ఏ విధంగా అయితే మనకు అర్ధరాత్రి స్వాతంత్రం ఏ విధంగా వచ్చిందో అదేవిధంగా ఈ రెవెన్యూ శాఖను కూడా కూకుడు వేలతో పీకేయడం జరిగింది. ఆ రోజున్న గ్రామస్థాయి పరిపాలనలో పార్ట్ టైం అధికారిగా గ్రామ పరిపాలనా అధికారి ఉండేది. మాలీ పటేల్ పన్నుల వసూలు అట్లాంటివి ఉండేది. లా అండ్ ఆర్డర్ కూడా చూసేవాళ్ళు. అది ఆ గ్రామానికి చెందిన వ్యక్తి ఉండడం వల్ల ప్రతి వ్యక్తికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఆ రోజు వాళ్ళ దగ్గర ఉండదు. అంతేకాకుండా ప్రతి రైతుకు సంబంధించిన ప్రతి భూమికి సంబంధించిన వ్యవహారం కూడా అతను ఆ గ్రామ పరిపాలనా అధికారి మనకు చెప్పే పరిస్థితి ఉండేది. అంతేకాకుండా హద్దులు ప్రతి విలేజ్కి సంబంధించిన రికార్డు కూడా అతని దగ్గర ఉండేది. ఎక్కడ గ్రామ భూమి యొక్క హద్దు ఉంది, ఏ తరుణంకి సంబంధించిన కరువుస్ ఎక్కడ ఉన్నాయి, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు చెప్పే స్థాయిలో ఉండేది. కానీ ఆ రోజు తీసేసిన తర్వాత మొత్తం రికార్డును ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేని పరిస్థితులు ఆ రోజు ఉండిపోయింది. తర్వాత వాళ్ళకు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసినటువంటి ఎవరైతే గ్రామాన్ని పరిపాలించడానికి వచ్చారో వాళ్ళకి అసలు ఏమి శూన్యం. మొత్తం మీద బోర్ మెకానిక్లు ఇంకా ఎవరో తీసుకొచ్చి మొత్తం స్టాఫ్ని తీసుకొచ్చి ఇక్కడ విలేజ్లలో అప్పచెప్పడం జరిగింది. వాళ్ళకి ఏం తెలియదు అసలు. ఆ రికార్డుని ఎట్లా ప్రొక్యూర్ చేయాలనే విషయం కూడా తెలియకపోవడం వల్ల మొత్తం అస్తవ్యస్తం అయిపోయి కూర్చుంది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళని ఒక పక్షాలను తీసుకొచ్చి ఒక స్థాయికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఈ విలేజ్ అసిస్టెంట్ వ్యవస్థ అనేది ఒకటి రెవెన్యూలో తీసుకురావడం జరిగింది. ఆ విలేజ్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్లో గొడవలు జరిగినాయని చెప్పి కోర్టు ద్వారా మళ్ళీ అక్కడ మార్పులు జరిగినాయి. ఇదంతా జరిగిన తర్వాత మారిన ప్రభుత్వాలు ఈ వ్యవస్థ అసలు బాగలేదు, విలేజ్ అసిస్టెంట్లుగా వాళ్ళని రిక్రూట్మెంట్ చేసినాక అని చెప్పి ఏదో ఒక వ్యవస్థ తీసుకొచ్చారు. మళ్ళీ వాళ్ళని తీసేసి విఏఓ అని ఒకటి తీసుకొచ్చారు, విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు. విలేజ్ అసిస్టెంట్గా ఒక గ్రూప్ ఆఫ్ విలేజెస్కి చేశారు. ఆ తర్వాత మళ్ళీ విలేజ్ అసిస్టెంట్ పోయిన తర్వాత విఏఓ చేశారు. మళ్ళీ పార్ట్ టైం వాళ్ళని తీసుకొచ్చి చేశారు. ఇవన్నీ ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇంకా ఏకంగా తీసుకొచ్చి పంచాయతీ సెక్రటరీ అని ఒకటి చేశారు. గ్రామ పంచాయతీకి ఈ రెవెన్యూ రికార్డును అప్పగించడం జరిగింది. అక్కడ కూడా మళ్ళీ అనేకమైన పొరపాటు జరిగింది. ఎందుకంటే ఈ రాజకీయంలోకి రాకుండా ఉన్నప్పుడే ఈ ఆస్తులకు సంబంధించిన వ్యవహారాలు చూసే అవకాశం ఉంటుంది. కానీ రాజకీయంగా ఎప్పుడైతే పంచాయతీరాజ్ వ్యవస్థలోకి దీన్ని మర్జ్ చేయడం జరిగిందో అప్పుడు పూర్తిగా రికార్డును నాశనం చేయడం జరిగింది. ఇవన్నిటి తర్వాత పరిణామాల్లో ఈరోజు మళ్ళీ ఒక ట్రాక్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. రికార్డ్ అంతా మొత్తం అస్తవ్యస్తమైంది. ఇవాళ ఎంత ఘోరంగా ఉందంటే ప్రభుత్వము ప్రజలకు అయ్యా నీది ఉంది అని చెప్పే పరిస్థితి లేదు, వాళ్ళు చెప్తే వినే పరిస్థితి ఉంది. మనం ఈ 2 రోజుల సంఘటన కనుక తీసుకున్నట్టయితే ముఖ్యమంత్రి స్థాయి అధికారిని కూడా అంత ఉన్నతమైన వ్యక్తిని కూడా ఇవాళ ఆ రైతు ఎవరైతే శరత్ అనే వ్యక్తిని కూడా అతను మిస్గైడ్ చేయడం జరిగింది. నా భూమిని వీళ్ళు రెవెన్యూ అధికారులు లంచాల కోసం పట్టా చేయడం లేదని చెప్పి తీవ్రమైన ఆరోపణ చేయడం. న్యాచురల్గా ముఖ్యమంత్రికి ఏవైనా ఆ స్థాయిలోకి పోయే ప్రతిదీ కూడా అక్కడ ఏదో అంటే తప్పు చేసిన వ్యక్తి ఇక్కడ కాకపోవడం వల్ల అక్కడ పోయి తప్పుగా ఫీడ్ చేయడం వల్ల ఆయనకు ముందుగానే ఒక అభిప్రాయం ఏర్పడింది. రెవెన్యూ వాళ్ళు బాగా సతాయిస్తున్నారు అనేది ఒక దీన్ని రావడం వల్ల ఆయన ఒక్కటిసారి ఇరిటేట్ అయిపోయి ఇది తప్పు, నీకు ఈ వితిన్ అవర్లో మేము చేస్తామని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి స్థాయి అధికారి చెప్పిండు కాబట్టి న్యాచురల్గానే అతనికి మార్పులు చేయడం.
మళ్ళీ వాళ్ళ కుటుంబ వ్యవహారాల్లో దీనికి తీసుకురావడం జరిగింది. అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది ప్రజలతో చాలా దగ్గర సంబంధాలు ఉండే డిపార్ట్మెంట్. ఎందుకంటే ఏ పోలీస్ స్టేషన్కో వేరే డిపార్ట్మెంట్స్కో ప్రజలకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో అంటే జనన మరణతో పాటు కుల ధృవీకరణ, ఆస్తులు, ఆదాయాలు పంపున అన్నీ అంటే ఎంతో కొంత అసంతృప్తి అయితే గ్యారెంటీ ఉంటుంది ప్రజల్లో. అంటే ఎక్కువ మందితోటి అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి అంటే ప్రజలకు ఉన్న అసంతృప్తి సీఎం రూపంలో బయటపడింది అనుకోవచ్చా అని? సీఎం రూపంలో కాదు, అది ప్రజలకు అసంతృప్తి అనేది వాళ్ళు ఈ విధంగానే. ఇప్పుడు తాను ఏదో పార్టీషన్లో ఉంది, తాను దౌర్జన్యంగా అతని దగ్గర ఆ పాలలో పంచాయతీ తీసుకొచ్చి ఇక్కడ రుద్ది నేను చెప్పినా కాబట్టి నువ్వు చెయ్యని అనడం దీని సరి అయిన, ఎందుకంటే ఇక్కడ మెషినరీ కూడా లేకపోవడం. ఇవాళ దాదాపు 41,000 మంది రెవెన్యూ ఉద్యోగులు ఉండాల్సిన పరిస్థితిలో దాదాపు 15,000 మంది ఉద్యోగులు ఖాళీ ఉన్నాయి, అక్కడ భర్తీ లేదు. ఈ కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది, ఇక్కడ మిషనరీస్ లేదు, ఎక్కడ ఏం చేయాలో అర్థం కావట్లేదు. పనులన్నీ రోజుకు ఒక కొత్త పనులు వచ్చి మన పైన కూర్చుంటున్నాయి. ఇవాళ ఎలక్షన్స్ అనేది చాలా లెబోరియస్ వర్క్, ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ చాలా టైం బౌండ్ ప్రోగ్రామ్. వీటన్నీ చేసుకుంటూ డే టు డే అడ్మినిస్ట్రేషన్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వచ్చే ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం ఉంది, క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం ఉంది, ఇలా ఉద్యోగాలు పడుతున్నాయి, ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది. వీటన్నింటి చేసే పరిణామంలో ఈ LRUP వర్క్ కూడా ఒకటి రావడం, కంప్యూటర్లో అనేకమైన టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడంతో ఇది అవుతుంది. అంటే సరి అయిన ఫీడింగ్ అనేది వీళ్ళు ఇంకా చేసే అవకాశం లేకుండా పోయే స్థాయిలోనే ఆ స్థాయి అధికారి, ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు అంటే తాను అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ వ్యక్తి, నిజంగా అతను తప్పు చేసి ఉంటే ఎంక్వైరీ చేయించి ఇంకా అతడు దోషి అయితే తప్పకుండా అతను శిక్షించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ సింపుల్గా ఆయన ఏదో చెప్పిండు, దరఖాస్తుదారు చెప్పిందే నిజమనే పరిస్థితిలో ఇవాళ ఎంక్వైరీ అధికారులను కూడా తీసుకున్నట్టయితే సింపుల్గా అక్కడ పోయినరు, దరఖాస్తుదారు ఏది చెప్పిండో అదే రాసుకున్నారు, అదే కరెక్ట్ అని చెప్పి అంతే. రెండో రోజు తేడా వచ్చింది. మళ్ళీ జిల్లా కలెక్టర్ స్థాయి అధికారి కూడా ఎంక్వైరీకి పోయినప్పుడు తప్పకుండా అన్ని కోణాల్లో కూడా దాన్ని విచారించాల్సిన అవసరం ఉంది. దరఖాస్తుదారు చెప్పింది చేయడానికి ఎవరైనా చేస్తారు, మరి అన్ని కోణాల్లో విచారించాల్సిన అవసరం ఉంది కదా, ఏదో అడావిడిగా చేసి అది ఆస్తి తగాలదని తేలింది. కాకపోతే ఏంటంటే ఈ రెవెన్యూ అనేది అంటే అసలు ముఖ్యంగా చూసుకున్నట్టయితే రెవెన్యూ ఉద్యోగుల పని ఏంటి, రెవెన్యూ ఉద్యోగులు ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉండాలంటారు? మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం రెవెన్యూ అధికారులు ఈ పని అంటే VAO స్థాయి నుంచి MRO స్థాయి వరకు, మధ్యలో MDO ఉంటుంది, పంచాయతీ సెక్రటరీ ఉంటుంది, అసలు వర్క్ డివిజన్ ఉందా వీళ్ళకు వాళ్ళకు అనేది? పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అనేది డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చూడాల్సిన అవసరం ఉంది. రెవెన్యూ అనేది ఇట్ ఈస్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్. డెవలప్మెంట్కి పోయినా కానీ ఇప్పుడు ఒక రోడ్డు పోయాలనుకున్నారు, ఎవరి ల్యాండ్లోకి వెళ్ళిపోవాలంటే మళ్ళీ రెవెన్యూ వాళ్ళు చూపించాలి. ఒక హాస్టల్ కట్టాలనుకున్నారు, గవర్నమెంట్ ల్యాండా పట్టా ల్యాండ్ అయితే ల్యాండ్ అక్వైర్ చేయాల్సిన అవసరం ఉందా అనేది రెవెన్యూ వాళ్ళు డిసైడ్ చేయాలి. ఈ ల్యాండ్లో మీరు కట్టండి అని చెప్పినప్పుడు మాత్రమే వాడు బిల్డింగ్ కడతారు. డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా పంచాయతీరాజ్ చేస్తుంది. సేమ్ టైం ఇంకా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది, ఫిషరీస్ ఉంది, ఎవ్రీథింగ్. వాడు ఫిషరీస్ వాళ్ళు ఏదో డెవలప్మెంట్ వాళ్ళ బెనిఫిషరీస్ ఇవ్వాలి, ఐడెంటిఫై చేయాల్సిన అవసరం రెవెన్యూ శాఖకు ఉంది, వాడు ఎంతవరకు ఎలిజిబుల్ ఉన్నది అనేది ఇట్లాంటివి ఉన్నాయి. తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఘోరం ఏంటంటే ఈరోజు విలేజ్ ఆఫీసర్ వ్యవస్థ ఆ రోజు తీసేసిన తర్వాత విలేజ్ ఆఫీసర్కి ఒక ఆఫీస్ అంటూ లేదు గ్రామాల్లో. ఆయన ఎక్కడ కూర్చోవాలో తెలియదు, ఆయన రికార్డ్ ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. మండల ఆఫీస్కి వస్తే ఆయనకు సీట్ ఉండదు, ఎందుకంటే క్లర్క్ అంటే ఆయనకు సీట్ ఉంటుంది, ఒక అల్మారి ఉంటుంది, ఫైల్ ఉంటాయి. ఈయన అక్కడ ఊరికి పోతే ఎవరైనా పరిచయం ఉన్న వ్యక్తి, ఒక పెద్ద వ్యక్తి దగ్గర పోయి పెట్టుకుంటే ఇతను రాజకీయం చేస్తున్నాడు, అతని దగ్గర రికార్డు పెట్టిండని ఒక అలిగేషన్ వచ్చే అవకాశం. ప్రభుత్వ పరంగా అక్కడ ఆఫీస్ లేదు, ఈయన ఎక్కడ పని చేయాలనో తెలియదు, ప్రజలకు కూడా ఎక్కడ అందుబాటులో ఉండాలనో తెలియదు. 4 విలేజ్లు ఉన్నాయి, పోతే ఒక గ్రూప్ ఆఫ్ విలేజ్కి ఇక్కడ ఒక ఆఫీస్ ఉంది, ఈ ఆఫీస్లో ఉండాలనేది లేదు ఆయనకి. ఇవాళ ఈ 25 సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాం, పటేల్ పట్వారీ వ్యవస్థ తీసేసిన తర్వాత అప్పుడు ఊళ్ళో ఉండేది ఎవరింట్లో వాళ్ళ ఇంట్లోనే రికార్డు ఉండేది కాబట్టి అయిపోయింది. మరి తీసి 25 ఇయర్స్ అయినా ఏ ప్రభుత్వం కూడా ఇవాళ వీళ్ళు ఎక్కడుండి పనిచేయాలనే విషయంలో నిర్దిష్టంగా ప్రణాళిక చేయలేకపోయింది. మరి వాళ్ళు ఎక్కడుండి పనిచేయాలనే ముందు మనం పని చేయించుకోవాలి. ఒక ప్రభుత్వం యొక్క పరిపాలనా విధానం తాము ప్రతిబింబించాలంటే మండల స్థాయిలో అధికారులకు ఉండేటువంటి కార్యాలయాలు నవీకరించాల్సిన అవసరం ఉంది. సేమ్ టైం గ్రామాల్లో కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ సెక్రటరేట్లు ఏదో మళ్ళీ చేసుకోవడం వల్ల సామాన్య ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు, ప్రతి చిన్న వ్యక్తికి అక్కడికి రావాల్సిన అవసరం లేదు. కాబట్టి గ్రామ స్థాయిలో ఉండే కార్యాలయాలు కానివ్వండి, మండల స్థాయి కార్యాలయాలు కానీ నవీకరించి అక్కడ వాళ్ళకు ఒక ప్లేస్ ఇచ్చాలి. నువ్వు అధికారికి ఎక్కడ కూర్చోవాలనో చెప్పకుండా నువ్వు పని చేయట్లేదు అంటే ఏం చేస్తాడు అతను, రికార్డు ఎక్కడ మోసుకొని తిరుగుతాడు? అంటే ముఖ్యంగా చూసినట్టయితే అంటే ఈ ల్యాండ్స్ విషయంలో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి. కొన్ని ల్యాండ్స్ ఏమో రెవెన్యూ పరిధిలో ఉంటాయి, కొన్ని ల్యాండ్స్ ఏమో MDO పరిధిలో ఉంటాయి. అంటే ప్రైవేట్ ల్యాండ్స్, పబ్లిక్ ల్యాండ్స్ అంటే దానికి ఉన్న వేరియేషన్ ఏంటి? అసలు ల్యాండ్స్ టోటల్గా రెవెన్యూకే ఉంటాయి, MDOకి ఏ ఉండవు.
గ్రామ పరిధిలో ఉండే గ్రామ కంఠంలో ఉండేటువంటి ల్యాండ్స్ మాత్రమే గ్రామ పంచాయతీ పరిధిలో ఉంటాయి. వాళ్ళు ఇల్లు పర్మిషన్ ఇవ్వడానికి, వాళ్ళు నల్లా కనెక్షన్ కానివ్వండి, ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రజలకు సమర్పించుకోసం ఆ గ్రామ కంఠంలో ఉండే ల్యాండ్స్కి సంబంధించి అదంటే విఏఓ అప్రూవల్ ఉంటారంటారు, విలేజ్ ఆఫీసర్ గ్రామ కంఠం అని ఆ విలేజ్కి ఒకటి తీస్తారు, ముందే డిసైడ్ అయి ఉంది. ఆ ఊరికి సంబంధించి శివారు ఎంత 40 ఎకరాల 30 ఎకరాల గ్రామ కంఠం అని రాసి ఉంటుంది. ఆ ల్యాండ్కి సంబంధించిన వ్యవహారం అంతా కూడా గ్రామ పంచాయతీ వాళ్ళు చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా మీరు వస్తే ఇంకా ల్యాండ్లో కూడా ఉన్నాయి, ఎండోమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, అదేవిధంగా వాక్ ప్రాపర్టీ ఉంది ముస్లింకి సంబంధించి, అది ఎండోమెంట్ అంటే దేవాదాయకు సంబంధించి పరంపోగ్ ల్యాండ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ల్యాండ్స్. వీటన్నిటిని కూడా మళ్ళీ రెవెన్యూ శాఖనే ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఎండిఓ అంటే వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఏమంటారు? ఎండిఓ ఓన్లీ డెవలప్మెంటల్ యాక్టివిటీస్, ల్యాండ్స్తో వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే అంటే ఒక విలేజ్ ఆఫీసరు గ్రామంలో ప్రధానంగా చేయాల్సిన వర్క్స్ ఏంటంటే గ్రామంలో అంటే పబ్లిక్ మొదటి వ్యక్తి కనపడేది, అవసరానికి కనపడే వ్యక్తి విలేజ్ ఆఫీసరే. ఆ విలేజ్ ఆఫీసర్ ద్వారా ప్రజలు ఏమేమి పనులు చేయించుకునే అవకాశం ఉంటుంది? అన్ని పనులు ప్రతిదీ అంటే అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన ప్రతి పని కూడా విలేజ్ ఆఫీసర్ చేయాల్సిందే. ఎందుకంటే తన రాజకీయాలతో కూడా సంబంధం ఉండదు. మీ గ్రామ పంచాయతీ తీసుకున్నట్టయితే సర్పంచ్ కింద పంచాయతీ సెక్రటరీ పని చేయాల్సి వస్తుంది. ఇక్కడ విఆర్ఓకి ఆ పరిస్థితి లేదు, తాను ఇండిపెండెంట్గా చేయాలా. ప్రతి రైతుకు ఇప్పుడు మనం కొత్తగా కళ్యాణ లక్ష్మి వచ్చింది, ఎవరు ఐడెంటిఫై చేయాలా? ఈ విఆర్ఓ చేయాలి, ఎందుకంటే రాజకీయంగా అక్కడ ఉండదు కాబట్టి. సేమ్ ఇప్పుడు ఆసరా పెన్షన్స్ ఉన్నాయి, ఆ ల్యాండ్ అంతా వాళ్ళని ఐడెంటిఫై చేయాల్సింది విఆర్ఓని. ప్రతిదండి గ్రామంలోకి వచ్చే ప్రతి వ్యక్తి మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు. పలా రామయ్య నాకు కావాలంటే ఐడెంటిఫై ఎవరు చేయాలా? విఆర్ఓ చేయాలా, కాదా ఆయన చేతి కింద ఉండే విఆర్ఏలు చేయాలి. అంతే తప్ప మళ్ళీ వేరే వాళ్ళకు ఉండదు. ప్రతిదీ గవర్నమెంట్కి సంబంధించిన ఈజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఫర్ దట్ విలేజ్. అంటే అంత ఇంపార్టెంట్ పోస్ట్కి ఒక ఆఫీస్ లేదు, ఒక స్థాయి లేదు. అదే నేను చెప్పేది. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అంటే ఏదో ధరణి వెబ్సైట్ అంటున్నారు, ధరణి వెబ్సైట్ ద్వారా పట్టాలంటే పాస్బుక్ అంటే గతంలో ఉన్న పాస్బుక్ల ఆధారంగా ల్యాండ్ రికార్డ్స్ ఉన్నాయి. కానీ ల్యాండ్ రికార్డ్స్ చూసినట్టు ఇప్పటికి కూడా జరుగుతున్నాయి, విలేజ్లో కొన్ని ఘర్షణలు జరుగుతున్నాయి. ఏంటంటే ల్యాండ్స్ ఒకరి పేరు మీద ఉంటుంది, కబ్జాలు ఇంకొకరు ఉంటారు, లేకపోతే హద్దుల గొడవ, హద్దులు, ఇవన్నీ చూడాల్సిన బాధ్యత ఎవరిదంటారు? విఆర్ఓది. అదే నేను చెప్పేది, విఆర్ఓ ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉంది. దానికి సరైన ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఫైల్స్. ఇప్పుడు అంతకుముందు ల్యాండ్కి సంబంధించి హద్దులకు సంబంధించి మ్యాప్ ఉండేది, ప్రతి విలేజ్కి ఒక విలేజ్ మ్యాప్ ఉండేది. ఇవాళ మండల కార్యాలయంలో కూడా మ్యాప్ లేని పరిస్థితి ఉంది. ఎందుకు వచ్చింది? ఆ రోజు హడావిడిగా ఎప్పుడైతే గ్రామ వ్యవస్థను తీసేశారో రికార్డును సరైన పద్ధతిలో మెయింటైన్ చేయలేకపోయినారు ఆ రోజు నుంచి. దానికి ముఖ్య కారణం అదే. ఒకవేళ తన రికార్డు ఉంటే ఇది అయ్యేది. తర్వాత ట్రాన్స్ఫరబుల్ పోస్టు, ఒక విఆర్ఓ దాన్ని అర్థం చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది చెప్పండి? ఇది అర్థం చేసుకోలేక ఆయన ట్రాన్స్ఫర్ అయిపోతాడు, మళ్ళీ నెక్స్ట్ ఇంకో అతను వస్తాడు, ఇతను అర్థం చేసుకునేసరికి ఇది. అంటే నిజంగా చెప్పాలంటే గ్రామాల్లో హద్దులు అంటే విఏఓ కంటే కూడా గ్రామంలో గతంలో ఉన్న పెద్దలకే ఎక్కువ హద్దులు తెలుసు. అంటే విఆర్ఓ పోస్టు నిర్వహించకుండా గతంలో పెద్ద వ్యక్తులుగా ఉన్న వ్యక్తులకు తెలిసినంత విషయం కూడా విఆర్ఓకి తెలియట్లేదు. అదే నేను చెప్పేది. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే అంటే ప్రజలకు పాలన అందించాల్సిన ఈ వ్యక్తులకు సంబంధించి ట్రైనింగ్స్ లేవు. ముందు వీళ్ళకు ఒక శిక్షణ లేదు, ఏం పని చేయాలనో తెలియదు. సింపుల్గా అపాయింట్ చేశారు, తీసుకుపోయారు, అప్పచెప్పారు. వాళ్ళు ఏం చేస్తారో ఎవరికి అర్థమవుతారు. ఇది ఉంది. ఇంకా ఎల్ఆర్యూపీకి సంబంధించి టెక్నాలజీ కొత్తగా ఎప్పుడైతే వచ్చిందో దాన్ని మొత్తం ప్రజలకు అంటే వీళ్ళకు ఎవరైతే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం. ఇవాళ ఏ స్థాయి అధికారి కూడా దానిపైన లేదు. ఆల్రెడీ సీజ్ చేసి పెట్టారు టెక్నాలజీ. ఇప్పుడు ఇంతకుముందు మాన్యువల్ ఉన్నప్పుడు తను ఏదో చేసేది, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇది గవర్నమెంట్లో దానికి మళ్ళీ కీ ఇస్తే తప్ప ఓపెన్ అయ్యట్లేదు. తప్పులను సరిచేద్దామంటే లేదు. తప్పులు మామూలుగా అందరు కూడా తప్పులు చేసే అవకాశం ఉంది. సరిచేసే అధికారం వాళ్ళకి లేనప్పుడు తన పై అధికారి విఆర్ఓది ఎంఆర్ఓ స్థాయిలో కరెక్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఆర్డీఓకు ఇవ్వాలా, ఆ తర్వాత కలెక్టర్కి ఇవ్వాలి. అట్లాంటి ఏమి ఇప్పుడు వ్యవస్థ లేదు ఎప్పటికీ. అంటే ఇప్పుడు సర్వేయర్ వ్యవస్థ ఉంది కదా, అది ఎలాంటి వర్క్ పనులు చేస్తారు? సర్వేయర్ యాక్చువల్గా ప్రతి రైతుకు సంబంధించినటువంటి ల్యాండ్కు ఈ బౌండరీ డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు ఆయన మార్క్స్ సర్వే చేసి చూపించాలి. ఇవాళ సర్వేయర్లు చాలా కొరత ఉన్నది. ఇంకోటి సర్వేయరు మిగతా పనులు కాదు, ఎందుకంటే ల్యాండ్ వాల్యూస్ పెరిగినాయి. ప్రతి బౌండరీ కాడ, ప్రతి ఇంచ్ కాడ కూడా ప్రజల మధ్యన గొడవలు జరుగుతున్నాయి. అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులలో కూడా వాడు ఎంక్రోచ్మెంట్ చేస్తున్నారు. ఇది ఐడెంటిఫై చేయాలంటే ఒక సర్వేయర్ సింపుల్గా ఈరోజు టైం దొరికింది పోయి సర్వే చేసే అవకాశం లేదు. చుట్టూండే రైతులందరికీ నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి సరైన టైంకి అతను పోవాలి. ఈ టైం ఇచ్చి ఇక్కడ పోదామనుకునేలో ఇంకో వేరే పని వస్తుంది. గవర్నమెంట్ రోజు కొత్త డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నారు. వాళ్ళకి అవసరమైన ల్యాండ్ను మనం చూపించాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ ల్యాండ్లో ఇక్కడ బిల్డింగ్ కడుతున్నాం, ఇక్కడ ప్రాజెక్టు కడుతున్నాం అంటే వాళ్ళకి ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది. వీటిని చేయడానికే సర్వేయర్లు సరిపోవట్లేదు. ఇవాళ పెద్ద ఎత్తున సర్వేయర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ప్రతి మండలికి ఒక సర్వేయర్ ఉండాల్సింది పోయి
ఇవాళ 10 మండలాలకు ఒకరు కూడా లేని పరిస్థితి ఇవాళ సర్వేయర్లో ఉంది. అంటే ముఖ్యంగా చూసినట్టయితే ఈ గొడవలు సర్దుమణగాలు ఇవన్నీ జరగాలంటే పెద్ద ఎత్తున సర్వేయర్లు చేపట్టాల్సిన కార్యక్రమాలని పెండింగ్లో ఉండడం వల్ల ఈ డిస్ప్యూట్స్ వస్తున్నాయి. నిజం చెప్పాలంటే సీఎం కేసీఆర్ చేసింది కూడా సర్వేయర్ ఒకరు లేకపోవడం వల్లనే అని అర్థమవుతుంది. ఎందుకంటే ఒక కుటుంబంలో ఉన్న మధ్యలో ఉన్న ఆస్తి తగాదాల వల్ల అంటే సర్వేయర్ కనుక ఫీజు కట్టినప్పటికీ కూడా ఒక 3-4 మంత్స్ 5-6 మంత్స్ వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సంవత్సరాలు వెయిట్ చేస్తుంది. ఆ పరిస్థితి పోవాలంటే ఏం చేయాలంటారు? పూర్తి స్థాయిలో సర్వేలను నియమించాలి. విఆర్ఓలను గ్రామ స్థాయిలో ఆఫీస్ ఏర్పాటు చేసి వాళ్ళ సర్వీసెస్ని పూర్తిగా వినియోగించాల్సిన అవసరం ఉంది. ఇట్లా ఏదో రోజుకి వాళ్ళ రోజు గడిచిపోయిందని కాకుండా గ్రామ స్థాయిలో విఆర్ఓలను పూర్తి స్థాయి గ్రామ స్థాయిలో ఆఫీస్ను మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. రికార్డును మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈయన ట్రాన్స్ఫర్ అయిపోయినా వచ్చే వ్యక్తి మళ్ళీ దాన్ని చూస్తే చెప్పగలిగే పరిస్థితిలో ఉండాలి. అప్పుడు మాత్రమే ఇది మరి మంచి పాలన ఇచ్చినట్టు అవుతుంది. అంటే ఒక విధంగా చూసినట్టయితే ఒక వ్యవస్థను రద్దు చేసిన ప్లేస్లో మరొక సరియైన వ్యవస్థను ఇప్పటి వరకు కూడా నెలకొల్పలేకపోయారు. ఇది ఎంతకాలం ఇలా కొనసాగే అవకాశం ఉందంటారు? అదే ఇక్కడ ఉన్న మార్పులను చేసుకుంటూ పోతున్నారు. అది తప్పు జరిగిందని ఇంకోటి చేశారు. ఈ ప్రయోగాలే చేస్తున్నారు తప్ప మళ్ళీ పర్మనెంట్ వ్యవస్థను తీసుకొచ్చే పరిస్థితి వాళ్ళకి కూడా రాలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఏదో మనం ఇప్పుడు అనుకున్నాం ఎల్ఆర్యూపీది ద్వారా ఇది ఒక మంచి చర్య అని తీసుకున్నాం. దాంట్లో బాగానే 90% డిస్ప్యూట్స్ సార్ట్అవుట్ అయినాయి. ఇంకో 5-10% ఉన్నాయి. మరి ఈ స్థాయిలో అంటే ఇప్పుడే అసలు ఈ 5-10% చాలా క్రూషియల్. ఇవి మొదటి నుంచి ఉన్నాయి. 90% అనేవి మొదటి నుంచి కూడా సామరస్యంగా ఉన్నప్పటికీ రికార్డు పరంగా లేకుండే వీటిని అన్నింటినీ కరెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ 5% చేయడానికి చాలా సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా పాలకులు కూడా ఇవాళ ఉండాలి, సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకసారి మోరల్గా దెబ్బతింటే పనిచేసే అవకాశం లేదు. కాబట్టి వాళ్ళను పూర్తి స్థాయిలో చేసేందుకు ప్రభుత్వం మరి ముందుకు రావాలా. గ్రామ స్థాయిలో ముఖ్యంగా ఆఫీసులు ఏర్పాటు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది. అంటే ముఖ్యంగా చూసినట్టయితే గ్రామాల్లో రోడ్లు కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు అంటే అవి ఎంఆర్ఓ పరిధిలో ఉంటాయి, ఎండిఓ పరిధిలో ఉంటాయి. అంటే కొన్ని ఎంఆర్ఓ పరిధిలోకి వస్తాయి అంటారు, కొన్ని ఎండిఓ పరిధిలో. గ్రామ పరిధిని దాటిన ప్రతి భూమి కూడా ఎంఆర్ఓ పరిధికి వస్తుంది. గ్రామ పరిధిలో ఇంటర్నల్ ఈ రోడ్స్ ఎవ్రీథింగ్ విలేజ్ని దాటి ఇంకో విలేజ్ మధ్య నుండి ల్యాండ్ మళ్ళీ గవర్నమెంట్ ల్యాండ్లకి వెళ్ళి పట్టా ల్యాండ్లకి వెళ్ళి పోవాలి కదా, అదంతా మళ్ళీ ఎంఆర్ఓకి వస్తుంది. ఎండిఓకి ఏం సంబంధం? ఎండిఓకి సంబంధం అంటే ఈ చెక్కులు వీటికి శాంక్షన్స్ ఇవన్నీ డెవలప్మెంట్ ఎవ్రీ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ లింక్డ్ విత్ ఎండిఓ. ఇక్కడ వీళ్ళు ఏం అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తప్ప ఇక్కడ ఈ శాంక్షన్ చేయడం కానీ ఫండ్స్ రిలీజ్ చేయడం కానీ ఇట్లాంటివి ఏమి ఎంఆర్ఓకి ఉండవు. అడ్మినిస్ట్రేషన్ రోడ్డు పోతున్నారు, ఇక్కడ కొంచెం ఖాళీ ఉందని ఇతడు రైతు కబ్జా పెట్టిండు, రేపు ఫ్యూచర్లో అవసరం వచ్చింది తీసుకోవడానికి వస్తే ఇది నా పట్టా ల్యాండ్ అంటాడు. అప్పుడు ఎంఆర్ఓ ఇన్వాల్వ్ కావాలి. అయినా నీ పట్టా ల్యాండ్ ఇక్కడికే ఉంది, నువ్వు అనవసరం ఇక్కడ ఎంకరేజ్ చేసినావు అని ఇతను తొలగించి మళ్ళీ ఆ రోడ్డు వాళ్ళకి అప్పగించాల్సిన బాధ్యత రెవెన్యూకి ఉంది. అందుకే రెవెన్యూ ఎందుకంటే ఎప్పుడు మంచి పని చేయదు కదా, వాళ్ళకి అవసరమైంది ఇప్పుడు ఫండ్స్ ఇచ్చేది లేదు. ఇట్లాంటి చర్యలు తీసుకోవడం వల్ల జనరల్గా రెవెన్యూ అంటే ఎవరికైనా ఒక కసి ఉంటుంది అన్నట్టు. అంటే రెవెన్యూతో ఎక్కువ అటాచ్మెంట్ పబ్లిక్ ఉంటుంది. అంటే కసి కంటే కూడా ఏంటంటే ఎక్కువ మంది అప్రోచ్ అవుతున్నప్పుడు అందరినీ సంతృప్తి పరచడం అనేది కష్టమైన పని. సరే కొంత గొప్ప కొంత డబ్బులకు ఆశపడి కొంత చేస్తుండొచ్చు, అది కూడా ఉంటుంది. అదేమైందంటే ఇప్పుడు ఈ సీఎం వ్యాఖ్యలతో అది రిఫ్లెక్ట్ అయ్యి అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా ఇలాగే ఉంటుందా అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోయే అవకాశం. స్థాయి వ్యక్తులు మాట్లాడడం వల్ల జరిగింది. అయినా మళ్ళీ దాంట్లో జనరల్గా మళ్ళీ తర్వాత ఎంక్వైరీలో కూడా తేలిపోయింది అది తప్పు అని. చాలా కేసులు అట్లనే జరుగుతున్నది. ఇది ఒకటే కాదు, సేమ్ అంతకుముందు కూడా ఒకటి జరిగింది. ఏదో అధికారి లంచం అడుగుతున్నాడు అని చెప్పి తీరని కూడా వచ్చింది. దాంట్లో కూడా సేమ్ అదే పరిస్థితి. వాళ్ళ పాలలో ల్యాండ్ ఈయనకు చేయమని చెప్పి కూర్చోవడం, అది కాదు అని ఇలా అడ్డం వేస్తే ఆయన ప్రతి ఒక్కడు తన పని కాకపోతే బురదలేయడం, డబ్బులు అడుగుతున్నాడు, డబ్బులు ఇస్తే చేస్తా అంటున్నాడు. నిజంగా అది నమ్మేస్తారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చెప్పిందే వేదం, ఇతను చెప్పలేడు కదా, ఇతను కొన్ని లిమిట్స్ ఉన్నాయి, ఈ అధికారిగా కొన్ని లిమిట్స్ ఉన్నాయి కాబట్టి ఇతను మాట్లాడలేకపోవడంతో వాళ్ళు అది నిజంగానే అనుకునే పరిస్థితి ఉంది. ఇంకా బ్రోకర్స్ కూడా చాలామంది ఈ రెవెన్యూ భూములు ఈ రోజుల్లో మనందరూ తెలుసు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చాలా పెరిగిపోవడం, బ్రోకర్ వ్యవస్థ చాలా పెరిగిపోవడం వల్ల కూడా ఇది అలిగేషన్స్ అన్నీ వీళ్ళ మీద పడుతున్నాయి. అంటే ముఖ్యంగా అంటే చాలా కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది కేసీఆర్. రెవెన్యూ శాఖ అంతు చూస్తా అంటూ, ఆ శాఖలో అవినీతి పెరిగిపోయిందంటూ, జూన్లో కీలక నిర్ణయం అంటూ, రెవెన్యూ ఉద్యోగులు సమ్మె చేస్తారు, ప్రజలు మా వైపే ఉండాలి, రెవెన్యూ శాఖ రద్దు అంటే ఇలాంటి రకరకాల కథనాలు వచ్చాయి. అంటే ఈ కథనాలపై మీరు ఒక మాజీ రెవెన్యూ అధికారిగా, మన మాజీ అధ్యక్షులుగా పనిచేసిన వ్యక్తిగా అంటే ఈ పరిణామాలని మీరు ఎలా చూస్తారు? తప్పకుండా. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారు అంతు చూడాల్సిన అవసరం లేదు, ఆయనకు మొత్తం పవర్స్ ఉన్నాయి. ఇవాళ డిపార్ట్మెంట్ మొత్తం తీసేసినా అడిగేటోడు ఎవరు లేరు. ఆయన ప్రజలు పట్టం కట్టిండ్రు, ఆయన తీసే అవకాశం.
కానీ దానివల్ల రిఫార్మ్స్ను మనం చేసుకోవడంలో అంటే ఒక డిపార్ట్మెంట్ లేదు. ఇవాళ ఏ వ్యవస్థకు పోయినా కానీ ఒక తల్లి తండ్రి ఉంటారు. పోలీస్ వ్యవస్థ తండ్రిగా ప్రజల్లో ఉంటే తల్లిగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉండి అందరినీ కోఆర్డినేట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి స్థాయిలో గ్రామ స్థాయిలో పోతే నువ్వు జిల్లా స్థాయిలోనో సెక్రటరియట్లో కూర్చుంటే అడ్మినిస్ట్రేషన్ కాదు. కాబట్టి నువ్వు గ్రామ స్థాయిలోకి వచ్చినప్పుడు తప్పకుండా ఒక డిపార్ట్మెంట్ ఉండాలి. దానికి ఏ పేరు పెట్టినా అదే. నువ్వు దీన్ని మార్పు చేయాలి కానీ అంతు చూడాల్సిన అవసరం లేదు. అంతు చూడడానికి ఎదుటి వ్యక్తి ఉద్యోగస్తుడు, ఆయనకి ఏం పోటీ పడాల్సిన పని లేదు. ప్రజల పరంగా ఇప్పుడు సమ్మె చేస్తారని అంటుంటారు. గతంలో కూడా మేము చేసినాం. విఆర్ఓ వ్యవస్థ పోయినాడు కూడా మేమందరం దాన్ని ఎదుర్కోవడం జరిగింది. ఇది కాదు, దీనివల్ల నష్టం జరుగుతుంది. మొండిగా కొంత వ్యవహారం చేసిన తర్వాత పరిణామాలు అర్థం చేసుకొని మళ్ళీ తిరోగమన దిశలకు వచ్చి ఇవాళ చేయడం జరుగుతున్నది. అంటే రెవెన్యూ శాఖ రద్దు చేస్తే ఏమన్నా అంటే సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఉందా? ఎక్కడ రద్దు చేయరు, అది సాధ్యం కాదు. రద్దు అనేది క్వశ్చన్ రాదు. దానికి మార్పులు చేస్తారు కొందరు వ్యవస్థ. ఇప్పుడు LVROలు ఉన్నారు, వీళ్ళని తీసుకొచ్చి ఇంకో డిపార్ట్మెంట్ వర్క్ను ఇది చేయడము, లేకపోతే పంచాయతీరాజ్ లోకల్గా ఉండే దీనికి చేయడానికి ప్రయత్నం చేస్తారు. దానికి తప్పకుండా రెవెన్యూ శాఖ, ఎందుకంటే ప్రజల తరఫున ఇక్కడ రెవెన్యూ ఉద్యోగులు కొరిగేది ఏం లేదు. వీళ్ళు ఉద్యోగులు ఇవాళ ఇతను ఉంటుండొచ్చు, రేపు పంచాయతీరాజ్ వచ్చి రెవెన్యూలో చేస్తుండొచ్చు. ఇక్కడ మాకు ఉద్యోగపరంగా ఎలాంటి ఇబ్బంది కాదు, ప్రజలకు మేలు జరగాలనే ఉద్దేశంతో. ఎందుకంటే గతంలో జరిగిన ప్రయోగాల వల్లనే ఇవాళ రైతులు ఇంతగానే, ఇప్పుడు నువ్వు కేసులు తీసుకున్నట్టయితే కోర్టు కేసులు, అప్పీల్ కేసులు తీసుకుంటే VRO వ్యవస్థ పోయిన తర్వాత వచ్చినవి ఉన్నాయి. ఇవాళ 99% కేసులు ఇవాళ ఏవైనా జరుగుతున్నాయి ప్రజల మధ్యన కోర్టుల చుట్టూ అంటే కేవలం ఈ పీరియడ్లోనే. VRO వ్యవస్థ తీసిన నుంచి ఈ రోజుకు జరుగుతున్న బండ్లు ఎల్లయ్య పేరు పోయి మల్లయ్య పేరు వచ్చింది, మల్లయ్య పేరు పోయి ఇట్లనే అన్నదమ్ముల కోట్లాట్లు వచ్చినాయి. ఉన్న తమ్ముడు లేకుండా పోయిండు, ఉన్న పట్టదారు బతికున్నోని చనిపోయినట్టు చేసారు. వీటన్నిటి కారణం ఏంటంటే ఇదే, ఎవడికి వాడు ప్రయోగాలు చేసుకుంటా ఈ వ్యవస్థ ఆ వ్యవస్థ అని చేయడం వల్ల ఈ తప్పులు జరిగినాయి. కాబట్టి ఇక ముందు కూడా అట్లా జరగడానికి ఉండకుండా మేము కూడా ప్రజల మధ్యన పోయి నాయన ఇగో ఇట్లా జరిగితే ఇది జరుగుతుందని చెప్పే అవకాశం తప్పకుండా మా ఉద్యోగం. అంటే నిన్న రెవెన్యూ సంఘాల ఉద్యోగుల మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో అంటే ఏదైనా మంచి జరిగితే మీరు తీసుకొని, చెడు జరిగితే మా మీద వేస్తున్నారంటూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే మీరేమన్నా ఇలా ఉంటే ఇలా బాగుంటుందని ఏమన్నా రిప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉందా? మంచి జరిగితే అని కాదు, మేమే ఈ పని చేసినప్పుడు మీరు మెచ్చుకున్నారు, అదే నోటితోటి మళ్ళీ వాళ్ళ మమ్మల్ని దుమ్మెత్తి పోస్తున్నారని కొంచెం ఆవేదన. ఎందుకంటే మేము రాత్రి పగలు పని చేసినాం. LRUPలో మేము ఎంత పని చేసినామో మాకు తెలుసు. రాత్రి పగలు ఇల్లును మర్చిపోయి అహర్నిశలు కుట్టు చేసి మేము ఫంక్షన్ హాల్లో కూర్చొని రైతు బంధు పథకం మొదటిసారి ఇచ్చినప్పుడు చాలా పెద్ద ఎత్తున రెవెన్యూ అధికారులు మమ్మల్ని పెట్టుకొని ప్రభుత్వం గతంలో ఎవరు చేయనంత పెద్ద ఎత్తున ఇవాళ రెవెన్యూ ఉద్యోగులను ప్రశంసించి ఒక నెల జీతం ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. ముఖ్యమంత్రి స్థాయి అట్లాంటి నిర్ణయం ఎప్పుడు జరగలే. రెవెన్యూలో ఎప్పటికి ఏదో పని చేస్తుంటారు, కానీ మొట్టమొదటిసారిగా గుర్తించినటువంటి ముఖ్యమంత్రిగా మేము ఆయన గౌరవిస్తున్నాం. అట్లాంటి వ్యక్తి వల్ల ఇట్లా చేయడం వల్ల మేము బాధపడడం తప్ప ఇది ఒకటి ఫ్యామిలీ ఇదే తప్ప ఆయన మీద ఏదో మేము యుద్ధం చేయాలనే ఉద్దేశంతో మాత్రం చేయట్లేదు. అది అంటే ఒక ముఖ్యమంత్రి మీద యుద్ధం ఉండదు. కానీ అంటే ఈ పరిణామాలతో సంస్కరణలు ఏమన్నా మార్పు చేర్పులు జరిగే అవకాశం ఉంది? తప్పకుండా ప్రజలు సంస్కారం చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే ఇట్లాంటి లోపాలనే వాటి చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని మేము ఇన్వైట్ చేస్తాం. ప్రజలకు మంచి చేయడం కోసం మేము తప్పకుండా దాన్ని స్వాగతిస్తాం. అక్కడక్కడ ఎట్లాంటివి ఉంటే తప్పకుండా కలుపు మొక్కలు తీసేయమని అడుగుతాం. మేము అవినీతిని ప్రోత్సహించాలని అనుకోవట్లేదు, తప్పులను ఏం చేయాలనుకోవట్లేదు. ఏ పరిస్థితిలో తప్పు చేశాడు అంటే మీరు అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చిన తర్వాత తప్పు చేస్తే తప్పకుండా మీరు శిక్షించాలి. మీరు ఏ వసతులు కల్పించకుండా ఏమీ లేకుండా మీరు తప్పు చేసిండు అని మమ్మల్ని కాలుస్తామంటే ఊరుకునేది లేదు. అంటే ఇప్పటికే అంటే వార్తా కథనాల ప్రకారం గ్రామ స్థాయిలో పంచాయతీరాజ్ శాఖ విలీనం అంటారు. అంటే దానివల్ల ఏమన్నా సత్ఫలితాలు? ఇవన్నీ ఊహలు మాత్రమే. మీకున్న దీని ప్రకారం మేము గతంలో కూడా ముఖ్యమంత్రి గారికి మేము ప్రజెంట్ చేయడం జరిగింది. సార్ గతంలో చెప్పినట్టు కాకుండా ప్రత్యామ్నాయ వ్యవస్థను తీసుకొచ్చేటప్పుడు పకడ్బందీ వ్యవస్థను చేయండి. ఇక ముందులాగా ఇప్పటికి 4 సార్లు 5 సార్లు ఆట ఆడుకున్నారు గ్రామ పరిపాలనకు సంబంధించి. అట్లాంటి కాకుండా పర్మనెంట్గా మీరు ఏవైతే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బంగారు తెలంగాణ నిర్మాణంలో నిర్మాణాత్మకమైనటువంటి పనులు ఇవాళ చేపట్టడం జరుగుతుంది. అదే స్థాయిలో గ్రామ పరిపాలన వ్యవస్థను కూడా నిర్మాణాత్మకంగా చేయండి. మార్పును తప్పకుండా మేము స్వాగతిస్తాం. ప్రజలకు నష్టం జరగదు కాకుండా తొందరపడి ఆహర్నిశలు చేయడం బదులు ఇట్లా చేయమని చెప్పి మేము కోరుతున్నాం ముఖ్యమంత్రి. అంటే మనం చూసినట్టయితే దేశవ్యాప్తంగా చూసినట్టయితే కేరళలో నేను చూశాను, కేరళలో ఒక సచివాలయం ఉంటుంది. ఆ సచివాలయంలో గ్రామ పాలనా వ్యవస్థ అంతా అక్కడ ఉంటుంది. అంటే అట్లాంటిది ఏమన్నా మనకు తమిళనాడులో కూడా ఉంది. మేము ఇతర రాష్ట్రాల్లో కూడా కొంత స్టడీ చేసినాము, ఉంది అక్కడక్కడ కొన్ని ఉన్నాయి.
అంటే ముఖ్యంగా ఎలాంటి సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందంటారు? ముఖ్యంగా అంటే గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మార్పులు చేర్పులకు అవకాశం ఎక్కడుంది? ఇప్పుడు గతంలో చూస్తే రిజిస్ట్రేషన్ శాఖ పరిధి కూడా తగ్గింది. రిజిస్ట్రేషన్ శాఖను కూడా కలెక్టర్ల పరిధిలోకి, ఆర్డీఓల పరిధిలోకి తెచ్చారు. రిజిస్ట్రేషన్ శాఖను కూడా ఎత్తేస్తున్నారు. అంటే ఒక వ్యవస్థను ఎత్తేస్తున్నప్పుడు ఆ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేయాల్సిన బాధ్యత. చెప్పబోయేది ఇంకోటి ఏంటంటే, ఈరోజు అందరం కంప్యూటర్ మీద ఆధారపడుతున్నాం. ఈ రెవెన్యూ వింగ్లో కంప్యూటర్ కొంతవరకు పనికిస్తుంది తప్ప, ఇప్పుడు రిజిస్ట్రేషన్ శాఖ ఉందంటే కొన్న వాళ్ళు అమ్మిన వాళ్ళకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఏ కేసులో తీసుకున్నా ఉండేది అదే కాబట్టి దాన్ని అమలు చేయొచ్చు. టోటల్గా రెవెన్యూ వ్యవస్థను తీసుకొచ్చి దీంట్లో ఇట్లా చేస్తామంటే కలవదు. ఎందుకంటే రెవెన్యూలో 50 సంవత్సరాల కేసు కూడా ఉంటుంది కోర్టులో. ఇప్పుడు ఇవాళ ఆ రోజు ఒక ఫ్యామిలీ ఒక ఉన్నదనుకోండి, వాళ్ళ ఒక భర్త ఎవరో యాక్సిడెంట్లో ఏదో చనిపోయి అనాథగా అయిపోయిన తర్వాత ఇంట్లో ఆధారం లేకపోవడం వల్ల ఎక్కడో పోయి బతుకుతున్నాడు. కొడుకు చాలా చిన్నగా ఉండే, అతను చదివిపించుకున్నాడు, మంచి ఉద్యోగానికి వచ్చినాడు. అంత వచ్చినాక తన ల్యాండ్ గురించి పోతాడు. ఇదంతా జరుగుతానికి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అయిపోతుంది. ఆ 40 సంవత్సరాలకు వచ్చేసరికి నామరూపాలు లేకుండా చేసే పరిస్థితి ఇవాళ ఉంది. మళ్ళీ తాను వచ్చి కోర్టులో పోతాడు, ఎక్కడో ఒక ప్లాట్ఫామ్ మీద కొట్లాడతాడు. అప్పుడు వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ మళ్ళీ దాన్ని ప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నువ్వు ఇక రాలేదు కాబట్టి 10 సంవత్సరాలు నేను విడిచిపెట్టనేది లేదు చట్టం. ఏ రోజైనా వచ్చి తన ల్యాండ్ గురించి చేయొచ్చు. సేమ్ థింగ్ ఇప్పుడు అదే ఇవాళ నిన్న జరిగిన కేసు కూడా అంతే. వాళ్ళు ఏదో బతుకు తెరువు కోసం పోయారు, ఇంకో దగ్గర బతుకుతున్నారు, వాళ్ళని తీసుకొచ్చి చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటిని చేయడానికి ఏ రోజైనా అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాలంటే ముఖ్యంగా గ్రామస్థాయి పరిపాలనలో ఒక మంచి వెల్ అక్వెంటెడ్గా ఒక ఆఫీస్ని మెయింటైన్ చేసి ఇవన్నీ చేస్తే తప్ప మనకు అనుకున్న రిజల్ట్. అంటే ఈ ధరణి వెబ్సైట్ ద్వారా ఏమన్నా మనకంటే ఫలితాలు మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది? కొంచెం, మొత్తం 100% అని మనం చెప్పలేము, కొంచెం వస్తుంది. ఒక ప్రయోగం, ధరణి వెబ్సైట్ అనేది ఒక ప్రయోగం. దీంట్లో ఉన్న లోపాలను కూడా మళ్ళీ సరి చేసుకోవాల్సిన. దీంట్లో హై సెక్యూరిటీ, ఎందుకంటే ఇప్పుడు అంతా సైబర్ నేరాల దిక్కు వెళ్ళిపోయింది వ్యవస్థ. మళ్ళీ దాంట్లో కూడా ఏవేవో జరిగినాయి అనుకోండి, ల్యాండ్స్ మళ్ళీ ప్రాబ్లం అయ్యే అవకాశం. అంటే ఏ ల్యాండ్ ఏది జరిగినా, ఎవరు రిజిస్ట్రేషన్ చేసినా, ఏం చేసినా మళ్ళీ చివరికి రెవెన్యూ ఆఫీసరు, రెవెన్యూ వాళ్ళు గుర్తించాల్సింది కదా. అది ఒకవేళ అంటే ల్యాండ్ సంబంధించి ఎవరైనా డబుల్ రిజిస్ట్రేషనా లేకపోతే ల్యాండ్ కబ్జాలు ఎవరున్నారు, ఏది గుర్తించాల్సిందైనా రెవెన్యూ ఆఫీసర్. అంటే రిజిస్ట్రేషన్ కూడా రెవెన్యూ ఆఫీసర్ పరిధిలో పెట్టడం కరెక్ట్ అంటారా? తప్పేం లేదు. రిజిస్ట్రేషన్లో ఏముంది, జస్ట్ సిస్టమ్ ఇది వర్క్ లోడ్ ఎక్కువైతే రెవెన్యూలోకి తప్ప దాంట్లో తప్పేం లేదు. స్టాంప్ డ్యూటీ కలెక్ట్ చేస్తున్నాడు. ఇక్కడ ఏంటంటే గతంలో జమాబందీ వ్యవస్థ ఉండేది ఒకటి. జమాబందీలు అంటే ఆ సంవత్సరంలో మొత్తం సేల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఆ జమాబందీలో ట్రాన్స్ఫర్ చేసేది. ఒక నీ రామయ్య పేరు తీసి ఇప్పుడు మల్లయ్య పేరు మార్చాలంటే ఒక సింపుల్గా మారేది కాదు. ఆ జమాబందీలో అప్రూవ్ కావాలి, దాని ప్రకారం మారాలి. అప్పుడు ఏమయ్యేదంటే నువ్వు 10 సంవత్సరాల తర్వాత వచ్చి నాది రామయ్యది, నా పేరు ఉండాల్సిన భూమి మల్లయ్యకి ఎట్లా పోయిందంటే ఆ సంవత్సరం పాని జమాబందీ ఫైసలా పట్టి అనేది ఒకటి ఉండేది. దాని పేరే ఫైసలా పట్టి. ఫైసలా మీన్స్ జడ్జిమెంట్. ఫైసలా పట్టిలో చూస్తే ఏ విధంగా అతని ట్రాన్సాక్షన్ జరిగింది, ఏ సేల్ డీడ్ ద్వారా జరిగింది, ఎట్లా దానికి మనం చేయగలం అనేది అతను చెప్పగలిగే పరిస్థితులు ఉండే. ఇవాళ ఏమైపోయిందంటే నిన్న రామయ్య పేరు ఉంటుంది, ఇవాళ మల్లయ్య పేరు వస్తుంది, రేపు ఇంకో ఎల్లయ్య పేరు వస్తుంది. ఎందుకు జరిగిందంటే ఎక్కడ ఆధారం లేదు. ఇది సింపుల్గా జరిగిపోతున్నది. అట్లా కాకుండా ఒక ట్రాన్సాక్షన్కు ఒక ఆధారం అనేది అవసరం ఉంది. అట్లాంటి పకడ్బందీ వ్యవస్థను తీసుకురావాలి. సింపుల్గా ఏదో మేనేజ్ చేసో లేకుంటే ఓవర్లోకి పోయి రామయ్య మల్లయ్యకి వచ్చేసేది, మల్లయ్య తన పేరు వచ్చిందని చెప్పి తాను అమ్ముకొని పోతాడు. ఇట్లాంటివి ఇప్పుడు జరుగుతున్నాయని ఇవే కారణాలు. అంటే లింక్ డాక్యుమెంట్స్ అంటే అదే కదా. అంటే గతంలో నీకు ఏ విధంగా ఆస్తి నీ వారసత్వంగా వచ్చిందా, కొంటే వచ్చిందా అనేది, అంటే జమాబందీ అంటే గతంలో జరిగిన 20-25 సంవత్సరాలు జరిగిన దాంట్లో ఇవన్నీ ఇట్లాంటివే వచ్చినాయి. లింకులు లేవు, ఏమీ లేవు, సింపుల్గా వెళ్ళిపోయినాయి. ఎక్కడ ఆధారం లేదు, చేసిన అధికారికి తెలియదు ఇట్లా చేసిండ్రు, రికార్డుకు పోతే రికార్డులు ఏమి ఉండదు. ఇదే జరిగింది. ఇప్పుడు మళ్ళీ దానికి ఒక లింకులు ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. అంటే తప్పు దొరికినప్పుడల్లా ఒకటి చేసుకుంటూ వస్తున్నారు. ఇవన్నిటిని జరగకుండా చాలా ఫ్యూచర్ని మనం దృష్టిలో పెట్టుకొని పకడ్బందీ వ్యవస్థను తీసుకురావాలనేది మన డిమాండ్. అంటే జమాబందీ అంటే గతంలోకి ఇప్పటికి తేడా ఏంటంటే ఇప్పుడు కూడా జమాబందీ లేట్ అవుతుంది. అది అంటే పాస్బుక్ చేయట్లేదు, తీసేశారు, సిస్టమే తీసేశారు. ఎందుకంటారు? ఇదే ఏందో మరి మార్పుల్లో భాగంగా తీసేశారు. అదే ఉంటే లాభం అంటారా, తీసేస్తే బెటర్ అంటారా మీరు? అంటే ఉంటేనే లాభం. జమాబందీ ఉంటేనే ఆ సంవత్సరం ఆ విలేజ్ సంబంధించిన మొత్తం ఆడిట్ అయ్యేది. ప్రతిదానికి ఎంత ట్యాక్స్ తీసేశారు. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఈ ల్యాండ్ రెవెన్యూ తీసేసారు. ల్యాండ్ రెవెన్యూ తీయడం వల్ల రైతుకు ప్రభుత్వానికి అసలు దగ్గరతనం లేకుండా పోయింది. ఒకరు ఈ గతంలో ట్రయల్ రెవెన్యూ అనేది ఒక పెద్ద ఇష్యూ ఉండేది. పన్ను కట్టలేక భూములు వదులుకున్న సంఘటనలు గతంలో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ స్థితి లేదు. దానివల్ల ఏంటంటే రైతు కనీసం ఆ పన్ను కట్టడానికి వస్తుంది. ఇవాళ చాలామంది రైతులు నేను పన్ను కడతానని వస్తున్నారు. నువ్వు నామినల్ ఫీ తీసుకో, దానివల్ల ఏంది తన రికార్డ్ ఏముంది, తన పేరు ఉందా లేదా అనేది చూసుకోగలుగుతాడు. ఇవాళ ఏమైంది, నువ్వు హైదరాబాద్లో పని చేస్తున్నావు, రైతు దగ్గర అతని దగ్గరకు వస్తాడు, విలేజ్ ఆఫీసర్ దగ్గర పోతాడు, వచ్చి ఏదో సెలవు దొరికిన రోజు
తన చూడాలనుకుంటాడు, తన టైటిల్ ఏముందో చూడాలంటే విలేజ్ ఆఫీసర్ అందుబాటులో ఉన్నాడు. ఈ ఊళ్ళో ఉన్నాయంటే ఆ ఊళ్ళో ఉన్నాయంటే మండల ఆఫీసు, లేకపోతే ఇంకా ఆర్డీఓ ఆఫీసులో మీటింగ్ అని వెళ్ళిపోతాడు. ఇతను దొరకడు, ఒకసారి 2 సార్లు వచ్చి విసిగిపోయి చారుకుంటాడు. ఇట్లా 4 సంవత్సరాలు అయిపోతుంది. తన రికార్డు ఎవరి పేరు మీద ఉన్నదో తెలియని పరిస్థితులకు వచ్చింది. అదే ట్యాక్స్ కట్టేది ఉంటే ట్యాక్స్ కట్టడానికి తప్పకుండా ఆయన రావడము, ఈయన ఆయన కోసం పోవడము ఉండేది. ఆ ట్యాక్స్ కట్టే రోజు అయ్యా నాది ఫలానా సర్వే నెంబర్లో ఇన్ని ఎకరాలు ఉందా లేదా చూస్తాడు, చూసి ట్యాక్స్ తీసుకుంటాడు. లేదనుకో, బాబు నీది లేదు, మరి నీ ట్యాక్స్ ఇది పడట్లేదంటే తను అప్పుడు తిరుగుతాడు. ఎందుకు జరిగిందని తను ఇమీడియట్గా, అంటే 1 ఇయరే కాబట్టి ఇమీడియట్గా దాని మీద ఫాలో అప్ చేసే అవకాశం ఉంది. అంటే ఎవ్రీ ఇయర్ రెన్యువల్కు ఎవ్రీ ఇయర్ తన భూమి ఎంత ఉంది ఏందని తెలుసుకోవడానికి ఈ ట్యాక్స్ అనే రూపంలో ఒక మార్గం ఉండేది, దీన్ని కూడా తీసేశారు. అంటే ఇంతకుముందు రెవెన్యూ ద్వారానే ఇన్కమ్ ఎక్కువ వచ్చేది గతంలో. అంటే ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఇన్కమ్ పోయి ఉట్టి పరిపాలనకు సంబంధించిన అంశంగానే మిగిలిపోయింది. అంటే దీనివల్ల అంటే ప్రజలకు లాభం జరుగుతుంది అంటారా, నష్టం జరుగుతుంది? ఇప్పుడు అంటే తన భూమి గురించి తాను తెలుసుకోలేని పరిస్థితులు ఉన్నాడు. ఇవాళ మార్పు ఎట్లా జరిగిందో తెలుసుకోలేని పరిస్థితులు ఉన్నాడు. ఆ ట్యాక్స్ కట్టడానికి వస్తే కనీసం చూసేది కదా. ఇప్పుడు ఆ ఊర్లో 8 రోజులు విలేజ్లో చాట్ ఇచ్చేది, ఇగో ఈ వారంలో నేను ఈ ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి మీ ఊర్లో కూర్చుంటున్నాను ఒక చాట్ ఇచ్చేది. ఆ ఊర్లో ఉండే రైతులందరూ కూడా ఆ గ్రామాల్లో ఎక్కడెక్కడ ఉంటే అక్కడ నుంచి మొత్తం తీసుకొచ్చి అతను వచ్చి తన రికార్డును వెరిఫై చేసుకొని కట్టేది అన్నట్టు ట్యాక్స్. అంటే ముఖ్యంగా తీసుకున్నట్టయితే మొత్తానికైతే చర్చ ప్రారంభమైంది. రెవెన్యూలో సంస్కరణలకు సంబంధించిన చర్చ ప్రారంభమైంది. ఈ చర్చలో అంటే సంస్కరణలు జరగాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సర్వేయర్ వ్యవస్థను అయితే బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా సమస్యలు సర్వేయర్ దగ్గరనే పెండింగ్లో ఉన్నాయని అందరు ప్రజలు భావిస్తున్నారు, రైతులు భావిస్తున్నారు. అంటే సర్వేయర్ది ఒక ల్యాండ్ కొలిసిన తర్వాత నీ హద్దు ఇక్కడికని చూపించండి, మళ్ళీ ఆయన ల్యాండ్ ఎక్కడుందో చూపించాల్సిన అవసరం. అంటే లింక్డ్ ఉంటుంది అన్నట్టు ఈ సర్వేయర్ వ్యవస్థ. అది న్యాచురల్. ఒక సర్వేయర్కి పోయిందంటే ఆ చుట్టూ ఉన్న ల్యాండ్ కంపల్సరీగా ఇంకో పక్కోడు కూడా కొలిపించుకోవాల్సిన అవసరం. అంటే మరి కొత్త వాళ్ళు వస్తే ఇదంతా తెలుసుకునే అవకాశం ఉంటుంది. టైం పడుతుంది, కొంచెం టైం పడుతుంది. దానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చేయాలనేది ఇప్పుడు మన డిమాండ్. థ్యాంక్ యూ శివశంకర్ గారు. V3 న్యూస్కి వచ్చి మీరు మీ విలువైన సమాచారం ఇచ్చినందుకు, రెవెన్యూ శాఖకు సంబంధించిన చాలా అంశాలు ప్రస్తావించినందుకు. ఇది ఈరోజు V3 న్యూస్ ప్రత్యేక చర్చ. తిరిగి రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.